కురుమలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ చేవెళ్ల సంపత్ అన్నారు. జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నాడు దొడ్డి కొమరయ్య భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి గొల్ల కురుమలు ముందుకు సాగాలన్నారు. మనం దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీకు చెప్తున్నా. దొడ్డి కొమరయ్య మన పిల్లలకు తెలవాలి. దొడ్డి కొమరయ్య అంటే మన కురుమాయనే మన కోసం, భూమి కోసం, భుక్తి కోసం అప్పుడున్న దొరలకు ఎదురుగా నిలబడే పరిస్థితి లేదు. దొరలు వస్తుంటే చెప్పులు ఇడిచి ఇట్లా ఉంగాలి. ఆడవాళ్ళు కూడా రోడ్డుకి ఎదురు నిలబడవద్దు. అట్లాంటి పరిస్థితుల్లో మనకు మన కురుమ కులస్తుడైన దొడ్డి కొమరయ్య ఎదురోడి మనకు ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. ఆయన మన కురుమాయన అని తెలవాలి. ఇవాళ మనం భయపడతాం, చిన్న చిన్నోళ్ళకు, అమ్మో సర్పంచ్కి భయపడతాం, ఎమ్మెల్యేకి భయపడతాం. మనం ఎందుకంటే మన కురుమోళ్ళం ఏంటంటే నీతి నిజాయితీ మాట మీద ఉంటాం. పైసలు ఉన్నాయి కానీ కురుమోళ్ళకి పనిచేయం. కురుమోడు నిలబడ్డా, పాలోడు నిలబడ్డా, ఆయనకి ఏం చేస్తారు ఈయనకంటే మనకొక్కడి కురుమోనికి. ఎందుకంటే రాజకీయాల వెనుకబడ్డాం, అన్ని రకాల బాగున్నాం.